శాసనసభ్యులు అధికారులకు అలాగే అనధికారులకు నాయకులుగా ఈరోజు ప్రపంచ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య వడ్లపట్ల మురళీకృష్ణ గారు వరంగల్లో ఉన్నవారన్నా మరి మన జిల్లాలో ఎక్కడ పట్టేయండి అది తీసినండి సార్ ఒకసారి రాజా గారు అందరితో ఒక మొక్క మన చేస్తున్నారు. అలాగే మన గ్రామ సర్పంచ్ గారిని కూడా దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవనీయులు సంబంధించిన ప్రభాకర్ గారికి స్వాగతం సుస్వాగతం. అందరూ టాపిక్ ఆకుపచ్చని ఆశయాలతో స్వచ్ఛ హరితాంధ్ర అభివృద్ధికి తోడ్పడతారని పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి ప్రకృతి పలుకుతానని ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని చెట్ల ఆవశ్యకత అవగాహన పెంచుతూ ఒకసారి ఉపయోగించి ఇంట బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి స్వచ్ఛ హరితాంధ్రకు తీర్చిదిద్దానని కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నియోజకవర్గంలో దెందులూరు గ్రామంలో వన మహోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో అన్ని నియోజకవర్గాల్లో ఈరోజు మొక్కలు నాటేటువంటి కార్యక్రమం. దీన్ని విజయవంతం చేసినటువంటి మీ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. చెట్టును పెంచడం వల్ల మనకి అనేకమైనటువంటి లాభాలు ఉన్నాయి. పూర్వం అడవులు ఉండేవి, రాను రాను ఈ అడవులు తగ్గిపోవటం, పర్యావరణ సమతుల్యత దెబ్బతింటం వల్ల మనము కొన్ని ఇబ్బందులకు గురవుతూ ఉన్నాం. భావి తరాలకి మనం ఇవ్వగలిగేటువంటిది ఆస్తులతో పాటు చెట్లు కూడా అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఎవరైతే మొక్కలు ఇక్కడి నుంచి పట్టుకుని వెళ్తారో, మీ ఇంటి దగ్గర మీ చంటి పిల్లల్ని ఎట్లా సాగుతున్నారో అట్లా చెట్టు పెద్దదయ్యే వరకు కూడా ఏ మేకల గొర్రెలు గేదెల బారిన పడుకోకుండా వాటికి వర్షం లేనప్పుడు నీళ్లు పోసి తప్పనిసరిగా వాటిని సంరక్షిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను.